నమస్తే, నేను అరవింద్. మీరు చూస్తున్నారు ఇండియా 9 టీవీ. ఇండియా ఇన్సైడ్కి స్వాగతం. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ప్రజల తిరుగుబాటు, ఇస్లామాబాద్కు భారీ షాక్, పిఓకేలో సైన్యం దిగినా ఆగని నిరసనలు, ఎన్నికలపై రగులుతున్న ఆగ్రహం. పిఓకేలో పాకిస్తాన్కు వ్యతిరేకంగా వేలాది మంది వీధుల్లోకి వచ్చారు. పిఓకే పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ నుంచి భారతదేశం 79 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఒక కీలక వార్త వెలుగులోకి వచ్చింది. 79 ఏళ్ల క్రితం పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. అయితే ఇప్పుడు ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్ నుంచి విముక్తి చేయాలనే లక్ష్యంతో స్వయంగా పిఓకే ప్రజలే పెద్ద పోరాటాన్ని ప్రారంభించారు. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే, కొద్ది రోజుల క్రితమే పాకిస్తాన్ ఆక్రమిత గిల్గిట్ బాల్టిస్తాన్లో ఎన్నికలను నిర్వహిస్తామని ప్రకటించింది. దీనిపై భారత్ తీవ్రంగా అభ్యంతరం కూడా వ్యక్తం చేసింది. భారతదేశం గట్టిగా హెచ్చరించిన వెంటనే పిఓకేలో పాకిస్తాన్ వ్యతిరేక నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. ఇంగ్లీష్లో లిక్ యువర్ వౌండ్స్ అనే ఒక సామెత ఉంది. దాని అర్థం ఓటమి, వైఫల్యం లేదా తీవ్రంగా దెబ్బతిన్న తర్వాత ఆ పరిస్థితి నుంచి కోలుకునేందుకు ప్రయత్నించడం. ప్రస్తుతం పిఓకేలో పాకిస్తాన్ సైన్యం, భద్రతా బలగాల పరిస్థితి కూడా అలానే కనిపిస్తోంది. ప్రదర్శనకారులు మరియు పాకిస్తాన్ భద్రతా బలగాల మధ్య తీవ్రమైన ఘర్షణలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటనలు ఎలా జరిగాయో ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, అసలు అకస్మాత్తుగా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ప్రజలు ఎందుకు పాకిస్తాన్కు వ్యతిరేకంగా తిరగబడ్డారు? అక్కడ నుంచి వస్తున్న చిత్రాలు ఇస్లామాబాద్కు ఎందుకు ఎక్కువగా కలవరపెడుతున్నాయి? పిఓకేలో చాలా కాలంగా ప్రజలు అనేక అంశాలపై అసంతృప్తిగా ఉన్నారనే సమాచారం. తమ రాజకీయ హక్కులు పరిమితంగా ఉన్నాయని, ఆర్థిక సమస్యలు పెరుగుతున్నాయని, స్థానిక ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు అని కూడా ఇస్లామాబాద్ నుంచే నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ అసంతృప్తి నేపథ్యంలో జాయింట్ అవామ్ యాక్షన్ కమిటీ అంటే జేఏఏసీ నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తోంది. ఇక పాకిస్తాన్ ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు ప్రారంభించడంతో ఈ ఉద్యమానికి మరింత ఊపు వచ్చేసింది. జాక్ వాదన ఏమిటి అంటే, అసెంబ్లీలో రిజర్వ్డ్ సీట్ల వ్యవస్థ స్థానిక రాజకీయాలను ప్రభావితం చేస్తోంది అని. దీనివల్ల బయట రాజకీయ పార్టీల ఆధిపత్యం కొనసాగుతుంది అని, ఈ కారణంగా వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు ప్రారంభించారు. అయితే ఆ తర్వాత పాకిస్తాన్ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. నివేదికల ప్రకారం ఒక నిరసనకారుడు మరణించడంతో అతని అంత్యక్రియలకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. అదే సమయంలో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. భద్రతా బలగాలు మరియు స్థానిక ప్రజల మధ్య ఘర్షణలు కూడా చెలరేగాయి. క్షణాల్లోనే నిరసనలు హింసాత్మక రూపాన్ని దాల్చాయి. పలువురు గాయపడినట్లు, మరికొందరు మరణించినట్లు వార్తలు కూడా వెలువడ్డాయి. దీంతో మొత్తం ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడి నుంచే పాకిస్తాన్ కష్టాలు మరింత పెరిగాయి. దీనికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ తనకు అలవాటైన పద్ధతిని అనుసరించింది. ఇంటర్నేషనల్ సేవలను నిలిపివేసింది, సైన్యాన్ని రంగంలోకి దించింది, నిరసనలను అణచివేయడానికి చాలా ప్రయత్నించింది. రావల్కోట్ సహా పలు ప్రాంతాల్లో అదనపు భద్రతా బలగాలను మోహరించింది. ఇంటర్నెట్, మొబైల్ సేవలపై కూడా ఆంక్షలు విధించింది. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ ఆశించిన ఫలితాలు మాత్రం కనిపించలేదు. ఇక ఇంటర్నెట్ నిలిపివేయడంతో ప్రజల్లో ఆగ్రహం తగ్గలేదు కదా, పైగా మరింత పెరిగింది. జాక్ పెద్ద ఎత్తున ఉద్యమాలు, ర్యాలీలు నిర్వహిస్తామని ప్రకటించింది. మరోవైపు పాకిస్తాన్ ప్రభుత్వం ఆ సంస్థపై తీవ్ర ఆరోపణలు కూడా చేస్తోంది. అయితే జాక్ ఆ ఆరోపణలను పూర్తిగా ఖండించేస్తోంది. దీంతో ఆ ఘర్షణ తగ్గే సూచనలు కనిపించడం లేదు. పైగా మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశాలు కూడా ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. 79 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ ఆక్రమించిన భూభాగంలోనే ఇప్పుడు తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి సైన్యాన్ని దించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇది మొదటిసారి ఏం కాదు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటి అంటే, ఈ నిరసనలు కొద్ది రోజుల్లోనే చల్లారతాయా, లేక పిఓకేలో చరిత్రను మార్చే స్థాయికి ఒక పెద్ద ఉద్యమంగా మారి పాకిస్తాన్నే కుదిపేస్తాయా? మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి.
మరొక విశ్లేషణతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు వందే మాతరం, భారత్ మాతాకి జై, జై హింద్. ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ఇండియా 9 టీవీతో కొనసాగండి.